వెల్కమ్ టు మోక్ష న్యూస్. మనం ఈ వీడియోలో చూస్తున్న ఈ వ్యక్తి పేరు బండారి రాజేష్. వయసు 23 సంవత్సరాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలం పరిధిలోని కమలాపూర్ గ్రామంలో వీరి కుటుంబం నివసిస్తుంది. ఇతను గత 13 సంవత్సరాలుగా కీళ్లవాతం వ్యాధితో మంచానికే పరిమితమై బాధపడుతున్నాడు. దీనివల్ల తన కనీస పనులు కూడా తను చేసుకోలేకపోతున్నాడు. 13 సంవత్సరాలుగా తన కన్న తల్లే తన రోజు కూలి పని మానుకొని ఇంటి దగ్గరే ఉండి తనకి అన్ని పనులు చేస్తుంది. ఏ రోజు కూలి ఆ రోజు చేసుకుంటే బతికే కుటుంబం వారిది. అయినా కూడా అతని ఆరోగ్యం కోసం అప్పు చేసి మరీ 13 సంవత్సరాల నుండి చికిత్స చేయిస్తున్నారు. వారి కుటుంబానికి జీవనాధారమైన అతని తండ్రి కూడా అస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. అయినా కూడా అతను కోలుకోవడం లేదు. హిప్స్ ఎముకలు మరియు మోకాళ్ళ ఎముకలు పూర్తిగా అరిగిపోవడం వల్ల ఇప్పుడు ఆపరేషన్ చేస్తే లేచి నడుస్తారని డాక్టర్లు చెప్తున్నారు. ఆపరేషన్ కి 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేనందున మేము మా తమ్ముడికి తొంటి ఎముకలు మరియు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స కోసం మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము అని అతని అక్క చెప్తుంది. ఈ కాళ్ళకు కూడా కురుపులు అవుతాయి. ఇక్కడ ఈ నడుముల ఇటు ఆపరేషన్ అంటాను. అప్పుడేమో ఇటు ఆపరేషన్ అన్నారు. ఒకసారి మేము తిరుపతి పోయినాం. ఇక్కడ ఆపరేషన్ అన్నారు. మళ్ళీ తిరుపతి పోయి వచ్చినాం 2 సంవత్సరాలు ఆగినాక మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఈ 4 దిక్కులు ఆపరేషన్ అంటాను. 12 లక్షలు అయితే అంటాను. మేము ఎక్కడ తేవాలి 12 లక్షలు? మా కొడుకు ఇట్లాంటి బాధ వచ్చింది. మాకు డబ్బులు లేక మేము ఇబ్బంది పడతాను. ఎక్కడ పోయి తేవాలి 12 లక్షలు అని మేము బాధపడుతున్నాం. కూలి పని చేసుకుంటున్నాం. కంపెనీలో పని చేసేది 4 సంవత్సరాల కంచి కంపెనీ బంద్ ఉన్నది. ఇప్పుడు రూపాయి పైసలు పని లేక మేము ఇబ్బంది పడుతున్నాం. దమ్మొస్తుంది. అయినకు ఆరోగ్యం బాగుంటుంది. అయినా కూడా ఏం పని చేయడు. నేను ఒక్కదాన్ని పని చేసి కుటుంబాన్ని నడుపుకుంటున్నా. ఎవరైనా సాయం చేయండి. నా కొడుకు అన్ని పనులు నేనే చేసుకుంటాను. లెట్రూమ్ పని నేనే చేసుకుంటాను. బాత్రూమ్ నేనే చేసుకుంటాను. అన్నీ నేనే చేసుకుంటాను. లేవట్టుడు, మంచాల పడుకోబెట్టుడు, దించుడు, కుర్చీలో కూకుండా పెట్టుడు. నేను ఉన్నంతసేపు నా కొడుకు నేను చేస్తా. తర్వాత నా కొడుకు ఎవరు చూస్తారు? ఎవరైనా నా కొడుకు సాయం చేయండి. ఆపరేషన్ చేయించుకుంటా. వాడు కర్ర పట్టుకొని నడిచిన చాలు. ఆ తర్వాత నేను బతకకపోయినా పర్వాలేదు. నా కొడుకుని నడిపించుకుంటా అని అనుకుంటున్నా. అందరూ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయగలరని నేను కోరుతున్నా. అంతే. ఇట్లా కాళ్ళు పట్టి మంచాల కూర్చుండ పెడతాం. దిగినప్పుడు కాళ్ళు పట్టి కుర్తలు కూర్చుండ పెడతాం. ఈ కాళ్ళు ఇట్లా రావు. ఇక్కడ ఆపరేషన్ చేస్తామంటాను. ఇక 2 మనుషులు రోజు లేబట్టి మంచాలు వేసుడు, రోజు లేబట్టి కుర్తలు కూర్చుండ పెట్టుడు. ఇగో ఇదే పని అయిపోతుంది. మాకు వచ్చిన బాధ ఎవరికి రావద్దు. కొంచెం అందరూ మా మీద దయ కలిసి నా కొడుకు అందరూ కలిసి ఇంత సందాలాగా వేసి ఆపరేషన్కు మాకు డబ్బులు ఇవ్వాలని నేను మీ అందరికీ మొక్కుతాను. నా నమస్కారాలు చేసి మొక్కుతాను. నా ఒక్క కొడుకు వాడు కొంచెం కర్ర పట్టుకొని నడవాలని ఆశపడతాను. ఏం చేస్తారో మీ అందరి దయ. మీరే మాకు దిక్కు. మాకు ఎవరు లేరు. మేము పేదవాళ్ళం. పూజ చేసుకుంటే బతికేవాళ్ళం. కోటి నమస్కారాలు పెడతాను. కేసీఆర్ సార్ కూడా ముందుకు వచ్చి నా కొడుకు ఆపరేషన్ కొంచెం డబ్బులు ఇవ్వాలి. నా కొడుకు నడితే కేసీఆర్ కాళ్ళు మోపుతా. నా పేరు రాజేష్. ఉండేది కమలాపురం, మంగపేట మండలం, డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్. నేను ఫస్ట్ నుండి 8th క్లాస్ వరకు మంచిగా చదువుకున్నా. 8th క్లాస్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ జ్వరం వచ్చింది, విరోచనాలు, వామిటింగ్స్ ఇట్లా స్టార్ట్ అయ్యి మొత్తం ఒక్కసారి బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. కీళ్ళు మొత్తం పెయిన్స్ వచ్చేసినాయి. చాలా పెయిన్స్ వచ్చేసినాయి. 3 years వరకు మందులు వాడుకుంటూనే చదువుకున్నా 10th క్లాస్ వరకు. 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయి స్టడీ ఆఫ్ చేసేసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ప్రాబ్లం అనేది తగ్గనే లేదు. ఎక్కువ అవుతూనే వచ్చింది. 10 years అవుతుంది, ఇంకా ప్రాబ్లం తగ్గలేదు. ఇప్పుడు పొజిషన్ అయితే ఏం బాగాలేదు. పరిస్థితి అస్సలకే బాగాలేదు. నడలేని స్థితి. ఇంట్లోనే అమ్మ నాన్ననే అన్నీ చేస్తారు. స్నానం అయినా వాష్రూమ్ అయినా అన్నీ నాన్న అమ్మాయి చేస్తారు. పడుకుంటే కాళ్ళు దించడం, కూర్చోబెడతారు వాళ్ళే. పడుకోబెట్టేది కూడా వాళ్ళే. ఆపరేషన్కి వచ్చేసి 12 lakhs అయితే అంటున్నారు. అమ్మ ఇప్పటివరకు 10 years వరకు నాకు 10 లక్షల వరకు పెట్టింది. మెడిసిన్కే అయినాయి 10 లక్షల వరకు. అన్ని మందులు మింగి ఉన్న ఒక్కలు అరిగిపోయినా అంటున్నారు. ఆపరేషన్ చేయాలంటున్నారు.
టిప్స్ చేయాలంటున్నారు, మోకాలు చేయాలంటున్నారు. కంపెనీలో పనిచేసిన అమ్మ అన్నీ పెట్టుకుంది నాకు, మెడిసిన్కి అయినా ఇంకైనా నెలకి 3000 మెడిసిన్ అవుతాయి నాకు. వర్క్ చేసినప్పుడు అయితే మెడిసిన్కి అవి డబ్బులు పెట్టుకుంది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కంపెనీ బంద్ అయిపోయింది, డబ్బులు ఏం లేవు, కూలి పనికి పోతున్నది. కూలి పనికి పోయినా కానీ నాకు మెడిసిన్కి అయినా డబ్బులు కూడా రావట్లేదు. నాకు నెలకి 3000 అవుతాయి మందులు మింగడానికి. డాడీకి అస్తమా పేషెంట్, డాడీ ఎక్కువ పని చేయలేడు, బరువులు కూడా మోయలేడు, మోస్తే అస్తమా వస్తుంది. డాడీ కూడా మెడిసిన్ మింగుతూనే ఉంటాడు, ప్రతిరోజు మింగుతూనే ఉంటాడు. మీరు ఇతనికి సహాయం చేయాలనుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్కి లేదా ఫోన్పే మరియు గూగుల్ పే ద్వారా సహాయం అందించగలరు. నా కొడుకు నాకు వచ్చిన బాధ ఎవ్వరికి రావద్దు. ఎక్కడ చెప్తే తీరని బాధ ఇది, ఏమని చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.